సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి క్రిమినల్స్ వేస్ట్ అనడాన్ని వ్యతిరేకిస్తున్న బీజేవైఎం నేతల ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దిల్సుఖ్ నగర్ లో సీఎం రేవంత్ దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే బీజేవైఎం నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ వారిని అవమానించేలా మాట్లాడడం దారుణమన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి క్రిమినల్ వేస్ట్ అనడంపై బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు వాటిని ఖండించడం జరిగింది. బీజేవైఎం ఆధ్వర్యంలో దిల్సుఖ్నగర్లో సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేసే యత్నం చేశారు. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో ఒక్కసారిగా బీజేవైఎం సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా రోడ్డుపై బైఠాయించి ఇటు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనను తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డిని ఏదైతే ఆయనకు వ్యతిరేకంగా ఆయన డౌన్ అంటూ కూడా వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. ఏం చెప్తారు అసలు, ఎందుకు మీరు నిరసన తెలియజేస్తున్నారు? మీ మాటలో చెప్పండి. అక్కడనేమో పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఇడియట్స్ అంటాడు మమ్మల్ని, ఇక్కడనేమో సీఎం రేవంత్ రెడ్డి క్రిమినల్స్ అంటాడు. దీని గురించి నీకు 2 లక్షల ఉద్యోగాలు నీకు చేత కాలేదు, అట్లాగే 20 లక్షల మందికి ఫీ రియంబర్స్మెంట్ నీకు చేతనైతే లేదు. అది ఇయ్యక్క నువ్వు మమ్మల్ని అందరినీ క్రిమినల్స్ అంటున్నావు. తెలంగాణ నుంచి చాలా మంది ఇంజనీర్లు ఇవాళ విదేశాల్లో కావచ్చు, ఎక్కడన్నా కావచ్చు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. ఇవాళ వాళ్ళందరికీ కూడా ఒక ఇంజనీరింగ్ సమాజానికి కూడా ఇవాళ ఒక చాలా పెద్ద ఇన్సల్ట్, ఇవాళ ఒక బ్లాక్ డే తెలంగాణకి. ఇట్లాంటి పర్సన్ ని మేము సీఎం లాగా చేసుకున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి. ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? ఇవాళ ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను అవమానపరుస్తూ క్రిమినల్స్ వేస్ట్ అని చెప్పేసి ఇవాళ దానికి వ్యతిరేకంగా ఇవాళ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మను చేస్తున్నాం. ఇవాళ ఈ యొక్క విద్యార్థుల ద్వారా, ఈ యొక్క నిరుద్యోగుల ద్వారా అధికారం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఆ యొక్క అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళని అవమానపరుస్తూ ఇవాళ క్రిమినల్ వేస్ట్ అంటారా? బిడ్డ, నువ్వు ఓటుకు నోటికేసినటువంటి ఇవాళ సీఎం స్థాయిలో కూర్చొని ఇవాళ ఈ విద్యార్థులను, ఈ నిరుద్యోగులను అవమానపరుస్తావా? వీళ్ళందరినీ ఏకం చేస్తాం. నువ్వైతే గద్దెనెక్కినవో ఆ కుర్చీ మీద పోలీసులు అయితే రోడ్డుపై బైఠాయించిన బీజేవైఎం శ్రేణులను అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎటువైపు విద్యార్థులను గుంజేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బీజేపీకి సంబంధించిన శ్రేణులు. బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు నిన్ననే ఖండించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏం చెప్తారు? ఈరోజు రేవంత్ రెడ్డి పాలన మీద గ్రిప్పు లేక విద్యార్థుల్లో, యూత్లో పెరుగుతున్న అసహనాన్ని భరించలేక, ఒరవలేక విద్యార్థులని క్రిమినల్స్ అని అంటున్నాడు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ని, బీటెక్ గ్రాడ్యుయేట్స్ని అందరినీ క్రిమినల్స్ అంటారు, క్రిమినల్ వేస్ట్ అంటున్నారు. అంటే విద్యాశాఖ మంత్రిగా ఉండి బాధ్యత ఇటువంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు సమంజసమని భారతీయ జనతా యువమోర్చా ప్రశ్నిస్తాను రాష్ట్ర ప్రభుత్వాన్ని. నువ్వు ఫీజు విడుదల చేయవు, స్కాలర్షిప్ విడుదల చేయవు, ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయవు, ఖాళీలు పూర్తి చేయవు, నిరుద్యోగ భృతి చేయవు. పైపెచ్చు యువతని, విద్యార్థులని అసభ్యకరం పదాలతో దూషించడం జరుగుతుంది. యువమోర్చా తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. దీన్ని చూడవచ్చు. ఒకవైపు విద్యార్థులు మద్దతుగా విద్యార్థులకు అన్న కామెంట్లకు వ్యతిరేకంగా అయితే బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా దిల్సుఖ్నగర్లో రోడ్డుపై బైఠాయించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే మనకు కొనసాగుతుందని చెప్పవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనడం సరైంది కాదు, ఆయననే ఒక క్రిమినల్ అంటూ కూడా వీళ్ళు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అరెస్ట్ చేసే పోలీసులను కూడా మీ పిల్లలు కూడా ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు, మాకు కోఆపరేట్ చేయండి, మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామంటూ కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రాహుల్ గాంధీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ కొంచెం కూడా నిరుద్యోగుల మీద, ఇంజనీర్ల మీద రెస్పెక్ట్ లేదు. ఇవాళ ఇంజనీర్లు అందరినీ క్రిమినల్ అన్నాడు. ఇవాళ నీ దిష్టి బొమ్మను గాల్ చేసినాం, అందుకే మేము క్రిమినల్స్. ఇలా రేవంత్ రెడ్డి గారు విద్యార్థులకు స్టైఫండ్ ఇవ్వకుండా, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళకేమో క్రిమినల్స్ అంటారు, విద్యార్థులకు నిరుద్యోగులకేమో ఎండ్రిని దాగి చావమని చెప్పడం రేవంత్ రెడ్డి చాలా బాధాకరం. నువ్వు విద్యాశాఖ మంత్రి పనికి రావని చెప్పేసి రేవంత్ రెడ్డి హెచ్చరిస్తావు. వెంటనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయాలనేసి డిమాండ్ చేస్తావు. ఈ ముఖ్యమంత్రి విద్యార్థులను సంబోధిస్తూ క్రిమినల్ అంటాడా? నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి? ఈ పోలీసుల రిక్రూట్మెంట్ మమ్మల్ని పట్టుకోవడానికే చేస్తున్నావు తప్పే
నువ్వు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చట్లేదు. ఖచ్చితంగా చూడొచ్చు, ఏదైతే రోడ్డు పైన బైఠాయించి సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులను ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమ నిరసనను అయితే కొనసాగిస్తున్నారు. ఆ నిరసనను కొనసాగిస్తున్న వారిని అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి పర్వం అయితే మనకు కనబడుతుంది. కెమెరామెన్ మనోరంజన్తో అజయ్ 10 టీవీ దిల్సుఖ్నగర్ హైదరాబాద్ నుండి.